సెప్టెంబర్ 21 ఆదివారం రోజున వచ్చే అమావాస్య అయితే మహాలయ అమావాస్య అంటారు. ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ రోజున ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం. మహాలయ అమావాస్య రోజున పిండ ప్రధానానికి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే పాపాలు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో శ్రేయస్సు కూడా ఉంటుంది. అందుకే తప్పకుండా ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలి. 5గురికి అన్నదానం కూడా చేస్తే చాలా చాలా మంచిది. అలాగే భాద్రపద మాసంలో వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణుమూర్తిని శివయ్యను పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి నది స్నానం ఆచరించి పూజ చేయడం శుభప్రదంగా భావిస్తాము. కాబట్టి ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తే కూడా మీ పాపాలు తొలగిపోతాయి. అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు. కొంతమంది ఈరోజు పూజా కార్యక్రమాలు అంటే గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఇలా అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున శుభకార్యాలు, గృహప్రవేశాలు, నామకరణం వంటివి చేస్తే అవి నిజంగానే ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించకూడదు. కొత్త ఆభరణాలు కూడా కొనడం కానీ వేసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. వాహనాలు కూడా కొనకూడదు. వాహనాల్ని కొత్తవి ఏవైనా ఉంటే అవి కూడా వాడకూడదు అని చెప్తున్నారు. ఈ అమావాస్య రోజునైతే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన పనులు ఏవి చేయాలో ఏవి చేయకూడదో పాటించి అవి చెయ్యండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.